కడప జిల్లా ప్రొద్దుటూరులో 13 మంది క్రికెట్ బుకీలను అరెస్టు చేశారు పోలీసులు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జావేద్ జిలానీలు కొంతమందితో కలిసి క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో నిఘా ఉంచారు. శనివారం బెట్టింగ్ కు సంబంధించిన లావాదేవీలు నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల నుంచి 11,34,000 రూపాయలు, 27 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. 13 మంది బుకీలను అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ విభూ కృష్ణ తెలిపారు. మనం ఒక బెట్టింగ్ కేస్ క్రాక్ చేసాము. సో ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ కొంత రోజు ముందు నుంచి మనకు జావేద్ అని ఒక అతను, జావేద్ అలియాస్ బాలాజీ అండ్ జీలాని, వీళ్ళిద్దరు మీద మనకు వీళ్ళిద్దరు బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ హ్యాడ్ పుట్ దెమ్ అండర్ డిజిటల్ సర్వేలెన్స్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. తర్వాత ఈరోజు మనకు వీ యాక్టెడ్ ఆన్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ టీ మూమెంట్స్ అని ఒక షాప్లో ఎర్రగుంట్ల మెయిన్ రోడ్లో బైపాస్లో ఉంది. సో అక్కడ వెళ్ళి మనం రైడ్ చేసాము. అప్పుడు ఈ జావేద్ అని ఒక అతను అలాంగ్ విత్ జిలాని ఇంకా 17 మందికి he was distributing money from illegal betting gains. So అవన్నీ మనం పట్టుకున్నాము అండ్ వీ అరెస్టెడ్ దోస్ పీపుల్ ఆల్సో. అందరూ అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, ఇంటర్గేషన్ చేసాము. దాంట్లో వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఒక 14,12,288 రూపీస్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీజ్ అయిన అమౌంట్ అక్కడ షాప్లో రికవర్ అయినది అరౌండ్ 11,34,000 రూపీస్. సో టోటల్గా మనం 25,46,288 రూపీస్ సీజ్ చేసాము. ఫ్రోజన్ అమౌంట్ అండ్ సీజింగ్ టోటల్ అమౌంట్ అన్ని. అండ్ 17 మొబైల్ ఫోన్స్, ఒక ట్యాబ్లెట్ కూడా సీజ్ చేసాము. దీస్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ బెట్టింగ్.